ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కా కాలపు 6వ ఆదివారము. ప్రియమిత్రులారా, నేటి సువార్త గ్రంథ పఠనములో దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాలు వెల్లడింపబడినవి. పరమపితతోనూ యేసుక్రీస్తుతోనూ పవిత్రాత్మతోనూ మనకు ఉన్న అత్యంత సాన్నిహిత్యమును ఈ పఠనం స్పష్టంగా వెల్లడించింది. పాస్క విందు ముగిసిన అనంతరం క్రీస్తు ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము అని అనెను. యోహాను 14:23. ఈ వాక్యం ద్వారా క్రైస్తవ జీవితం అనేది దేవునితో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్న జీవితం అనే విషయం స్పష్టమవుతుంది. దేవుడు క్రైస్తవునిలో ఒక అతిథిగా అంతర్నివాసం ఉంటాడు. ఇది భగవంతుడు క్రైస్తవునికి అనుగ్రహించే అద్భుతమైన అవకాశం. క్రీస్తు ఎడల మనకు ఉన్న ప్రేమ ఆయన మాటను పాటించేలాగా ప్రోత్సహిస్తుంది. మనం ఆయన మాట ప్రకారం జీవిస్తాము. అప్పుడు పరలోకపు తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తును మనలను ప్రేమతో చూస్తారు. తండ్రి కుమారులు ఇరువురును మన యొద్దకు వచ్చి మనలో నివాసం ఉంటారు. మనం క్రీస్తు ఎడల భక్తితో దివ్య పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదం తీసినప్పుడు దేవుడు మనలో నివాసం ఉంటాడు. అందువలన మనం ఏనాడునూ ఒంటరిగా ఉన్నవారము కాము. ప్రభువు మనతోనే ఉన్నందున మనం నిస్సహాయులం కూడా కాదు. మనతో ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు కనుక మన గృహం ఆయన సాన్నిధ్యంగా మారిపోతుంది. పౌలు గారి మాటల్లో చెప్పాలంటే మనమే దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమనియు దేవుని నివాసమనియు మీకు తెలియదా? దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము అని పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖలో పేర్కొన్నాడు. అధ్యాయం 3, 16-17 వచనం వరకు. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? మనమే సజీవుడగు దేవుని యొక్క ఆలయము కదా. నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొందును, వారి మధ్యనే జీవింతును, నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలు అగుదురని దేవుడు స్వయముగా పలికెను కదా. క్రైస్తవ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వం వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా జీవించును అని ఎఫెసీయుల సంఘానికి కూడా పౌలు తెలియజేశాడు. అధ్యాయం 2, 21-22 వరకు. ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే క్రైస్తవుడు దేవునికి ఎంత సన్నిహితుడో, దేవుడు క్రైస్తవునికి ఎంత మంచి స్నేహితుడో, క్రైస్తవుడు దేవునికి ఎంత పవిత్రమైన ఆలయమో గ్రహించటం కష్టం కాదు. ఈ కారణం చేతనే క్రీస్తు తన శిష్యులతో, మీరు నా సన్నిహితులు కనుక నేను మిమ్ములను సేవకులు అని పిలువను, నా స్నేహితులనే నేను మిమ్ము పిలుతును, ఈ సాన్నిధ్యం కొరకే నేను మిమ్ములను ఎన్నుకొన్నాను అని ప్రకటించాడు. యోహాను 15:15. ఇంతవరకు దేవుడు అంతర్నివాసం ఉండే దేవాలయం మనమే అని తెలుసుకొన్నాం కదా. అందుచేత ఇప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా గమనించాలి. మనలో అంతర్నివాసం ఏర్పరచుకొనిన అతిథి పరమ పవిత్రుడగు దేవుడు. ఈయననే సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 ముమ్మాటికి పవిత్రుడు అని పరలోక దూతలు స్తుతిస్తూ ఉండగా యెషయా ప్రవక్త దైవ దర్శనములో ఆలకించాడు.
యెషయా 6:3. ఈ లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని వారు గీతాలాపన చేశారు. ఇంతటి సర్వోన్నతుడగు దేవుడు మనలో అంతర్నివాసం ఉన్నందున మనం ఆయన పావిత్ర్యాన్ని గౌరవించాలి కదా. మనం ఆ ప్రభువు పట్ల గౌరవంతోనే జీవించాలి. చిత్తశుద్ధి కలిగి దేవునికి విధేయులమై ఉండాలి. మనలో నివాసమున్న అతిథికి సంప్రీతిని ఇవ్వని పనులలో మనం తలదూర్చకూడదు. ప్రభువునందు దృఢ విశ్వాసము, సుస్థిర ప్రేమతో మసలుకోవాలి. అనగా మన జీవితాలను అమంగళం పరచు మాటలతో, చేతలతో మనకు సంబంధం లేకుండా జీవించాలి. నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు అని అన్నాడు క్రీస్తు. యోహాను 14:24. ఈ వచనం క్రీస్తుని వ్యతిరేకించే వారి కొరకు ఉద్దేశింపబడినది. ఉదాహరణకు, క్రీస్తు ప్రభువు ఆయన బోధలను నిరాకరించే వారితో ఇట్లు అన్నాడు: మీరు నా బోధలను అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు ప్రయత్నించుచున్నారు అని ఆయన విరోధులతో పలికాడు. యోహాను 8:37. వేరొక సందర్భంలో, ఏల మీరు నా మాటలు గ్రహింపకున్నారు, నా బోధ వినజాలకుండుట వలననే కదా మీరు సైతాను సంతానము అని అన్నాడు. దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటలను ఆలకించును. మీరు దేవునికి సంబంధించిన వారు కారు కనుక మీరు నా మాటలను ఆలకింపరు అని క్రీస్తు ప్రభువు యూదులను హెచ్చరించాడు. యోహాను 8:37, 43, 47. అనగా క్రీస్తు ప్రభువు మాటలను అలక్ష్యం చేసేవారు ఉంటారు, క్రీస్తు ప్రభువును తిరస్కరించేవారు ఉంటారు. అట్టి వారికి దేవునితో సంబంధం తెగిపోతుంది. క్రీస్తు ప్రభువు మాటలు విననందున వారు అబద్ధాల కోరు మోసకారి అయిన దుష్ట సాతాను మాటలను వింటారు. సాతానును అనుసరిస్తూ సాతాను పనులు చేస్తూ ఉంటారు. అట్టి వారు క్రీస్తు ప్రభువు ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడుచున్న దేవునికి దూరమైపోతారు. దేవుని స్వరమును విననందువలన వారి జీవితాలు దుష్టశక్తికి లోబడి జీవిస్తారు. వారిలో దేవుడు ఉండనందున నాశన మార్గములో పయనించి సర్వనాశనమైపోతారు. అందువలననే క్రీస్తు ప్రభువు మనలను తన ప్రేమాజ్ఞలో నడవటానికి పవిత్రాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయనే మిమ్ములను ఓదార్చువాడు అని కూడా స్పష్టం చేశాడు. పవిత్రాత్మను ఓదార్చువాడు అని క్రీస్తు ప్రభువు చెప్పటములో అర్థమేమిటి? క్రీస్తు ప్రభువు మోక్షారోహణం చేసిన తరువాత ఆయన శిష్యులకు జీవితం శూన్యంగా మారుతుంది. వారు ఆంతరంగికంగా సమస్త ఆధారాన్ని కోల్పోయాము గదా అనే అసంతృప్తికి గురి అవుతారు. అధైర్యంతో భయపడుతూ ఉంటారు. గుండె నిబ్బరము లేక లోలోన కుమిలిపోతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇట్టి పరిస్థితుల్లో శిష్యులను ఓదార్చి మేల్కొల్పే ఆదరణకర్త వారికి కావాలి. అంతేకాక క్రీస్తు శిష్యులను క్రీస్తుతోనూ తండ్రితోనూ సన్నిహితంగా ఐక్యపరచే ఆదరణకర్తయే పవిత్రాత్మ. అందుచేతనే క్రీస్తు ప్రభువు తన శిష్యుల కొరకు పవిత్రాత్మను పంపుతాను అని వాగ్దానం చేశాడు. క్రీస్తు ప్రభుని స్థానములో పవిత్రాత్మ వచ్చి ఏమి చేస్తాడో కూడా క్రీస్తు వివరించాడు. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధిస్తాడు, నేను చెప్పినవన్నీయును మీకు తలపునకు తెస్తాడు అన్నాడు. యోహాను 14:26. అనగా క్రీస్తు విశ్వాసులకు పవిత్రాత్మ చేదోడు వాదోడుగా ఉంటాడు. క్రీస్తు మాటల్లోనే చెప్పాలంటే విషయం ఇది: మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన మీతో ఉండును, మీ యందు ఉండును అని వెల్లడించాడు క్రీస్తు. యోహాను 14:16, 17. గ్రీకు భాషలో
ఆయన పేరు పారక్లేటోస్. ఆయన మన తరపున తండ్రి చెంత విజ్ఞాపనం చేస్తాడు. మానవ న్యాయస్థానాల్లో ఆయన స్వరం వినిపిస్తుంది. ఆయన వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యమిస్తాడు. క్రీస్తు ప్రభుని శిష్యులలో ఉండి వారిని కూడా క్రీస్తునకు దృఢమైన సాక్షులుగా నిలిచేలాగా బలపరుస్తాడు. యోహాను 15:26 27. పవిత్రాత్మ సత్యస్వరూపి. ఆయన వచ్చి మానవ జాతిని సంపూర్ణ సత్యమునకు నడిపిస్తాడు. క్రీస్తు జీవించి ఉండగా క్రీస్తు చేసిన బోధలన్నీ ఆయన శిష్యులు చెవులారా విన్నారు. కానీ చాలాసార్లు ఆయన బోధల భావం వారికి అంతుపట్టలేదు. ఎన్ని ఉదాహరణలతో వివరించినప్పటికీ వారికి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వారి హృదయాలు అందుకు సిద్ధపడి లేవు. అవి మందబుద్ధులుగా ఉండేవి. వారు వట్టి చేతులతో మాత్రమే వట్టి చెవులతో మాత్రమే బోధలను వినేవారు. కానీ ఆ సందేశాలు వారి హృదయాలలోనికి ప్రవేశించేవి కావు. ఆయన ఉపదేశాలను తమలోనికి స్వాగతించి జీర్ణించుకునే సామర్థ్యం వారికి సరిపోలేదు. క్రీస్తు ప్రభుని శ్రమలకు పూర్వం వారి బుద్ధులు మందగించిపోయాయి. కానీ క్రీస్తు ప్రభుని శ్రమలు, పునరుత్థానం ప్రతిఫలంగా పవిత్రాత్మ వారికి ప్రసాదింపబడగా వారి హృదయాలు విశాలంగా తెరుచుకొన్నాయి. మందబుద్ధి తొలగిపోయి పవిత్రాత్మ జ్ఞానం వారికి అనుగ్రహింపబడింది. అప్పుడు వారి విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి. వారి హృదయాలు ఆత్మజ్ఞానంతో వికసించాయి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసినప్పుడు ఆయన మన యందు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తిని పుట్టిస్తాడు. ఎందుకంటే సహజంగా ప్రాకృత మానవుడు లౌకిక విషయాలపైననే మోజు చూపుతూ ఉంటాడు. ఉదాహరణకు ధనం కొరకు తపిస్తాడు, ఆస్తిపాస్తుల కొరకు ఆరాటపడుతూ ఉంటాడు, సుఖభోగ లాలసత్వానికి ఆకర్షింపబడతాడు, ఆధ్యాత్మిక విషయాల పట్ల అభిరుచిని కనపరచడు. ఉదాహరణకు దేవుడు, దైవవాక్కు, విశ్వాసం, దైవచిత్తం, లోకరక్షణం, పాప పరిహారం, నీతి నియమం, ప్రభువుతో ఐక్యంగా జీవించటం, స్వచ్ఛమైన దైవభక్తి, సోదర ప్రేమ, వినయము, విధేయత అనే ఆధ్యాత్మిక అంశాలను పెడచెవిన పెడతాడు. అందువలన మానవ జీవితం వికసించాలంటే, ఆధ్యాత్మిక జీవితానికి నరులు ఆకర్షింపబడాలంటే అది కేవలం ఉత్థాన క్రీస్తు నుండి లభించే పవిత్రాత్మ వలననే సాధ్యపడుతుంది. పవిత్రాత్మ విచ్చేసి నరులకు బోధించినప్పుడు మాత్రమే కఠిన హృదయాలు కరిగిపోతాయి. అప్పుడు నరులు దేవుని మాటల అర్థాన్ని గ్రహిస్తారు. ఆ మాటలను పాటించటానికి సుముఖంగా ఉంటారు. ఈ మాటలన్నీ శ్రీసభ మనకు బోధించి ఇంకొక వారం రోజుల్లో మనం కొనియాడబడే పవిత్రాత్మ రాకడ మహోత్సవమునకు మనలను సిద్ధపరుస్తుంది. ఇది గమనార్హం. పవిత్రాత్మ అనుగ్రహమును గురించి ముచ్చటించిన అనంతరం క్రీస్తు తన శిష్యులతో, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు అని ప్రకటించాడు. యోహాను 14:27. అనగా శాంతి అనేది ఉత్థాన క్రీస్తు వరం. ఉత్థాన క్రీస్తు అనుగ్రహించే శాంతి ఆంతరంగికమైన శాంతి. అందువలన ఇక్కట్టులు, యుద్ధాలు, కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా సరే ప్రభువు మన అంతరంగాన్ని శాంతితో నింపుతాడు, ప్రశాంత హృదయాన్ని ప్రసాదిస్తాడు. క్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ఫలంగానే మనకు శాంతి లభిస్తుంది. ఈ శాంతిని గూర్చి పౌలు గారు ఫిలిప్పీయులకు ఇట్లు తెలియజేశాడు: మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచునుగాక అని.
ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:7. మానవులకు అంతుపట్టని ఇంత అద్భుతమైన శాంతి దయచేయటం కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. ఈ శాంతిని ప్రపంచం ఇవ్వజాలదు. మనం ఈ లోకాన్ని తిలకిస్తే ఇది అర్థమవుతుంది. మానవలోకం ఇచ్చే శాంతి నిజమైన శాంతి కాదు. చాలాసార్లు ఆయా దేశాల మధ్య, వ్యక్తుల మధ్య సంధి కుదుర్చుకుంటారు. కానీ వారు అంతలోనే తెగతెంపులు చేసుకొని యుద్ధాలకు, ఘర్షణలకు సిద్ధపడతారు. మానవులు కాగితాల మీద సంతకాలు చేస్తారు, కానీ వారి హృదయాల్లో ఉన్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, కక్షను వదులుకోరు. అందువలన అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరిని ఒకరు మారణాయుధాలతో చంపుకుంటూ ఉంటారు. కనుకనే మానవుల మధ్య శాంతి ఒప్పందాలు ఎంతో కాలం కొనసాగవు. ఎవరికి వారే ఇతరుని హతమార్చటానికి అనువైన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఉదాహరణకు, పాకిస్తాన్, భారతదేశాల మధ్య ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే శాంతి సమాధానాలు నెలకొనటం లేదు. ఒకరిని ఒకరు నమ్మటం లేదు. అదే రీతిగా ముస్లింలకు, యూదులకు మధ్య శాంతి సాధ్యపడటం లేదు. భారతదేశానికి చైనా స్నేహితురాలేమీ కాదు. నియంత పాలించే ఉత్తర కొరియా దక్షిణ కొరియనులపై అక్రమంగా కత్తులు నూరుతూనే ఉంది. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ దేశం మీద అక్రమంగా యుద్ధానికి దిగి విధ్వంసం సృష్టించింది. సుఖంగా అభివృద్ధి పదంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాన్ని కొంత బలవంతంగా ఆక్రమించుకుంది. రష్యా శాంతి చర్చలకు అంగీకరించటం లేదు. కనుక ఏది శాంతి? ఈ లోకమిచ్చే శాంతి మూడు నాళ్ల ముచ్చటే కదా. అందుచేతనే క్రీస్తు ప్రభువు, నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను, కానీ ఈ లోకం వలె కాదు అని అన్నాడు. కానీ క్రీస్తు ప్రభువు దయచేసే శాంతి ఉత్థాన క్రీస్తు నుండే లభిస్తుంది గనుక అది సుస్థిరంగా ఉంటుంది. అందువలననే ఉత్థాన ప్రభువు మీరు కలవరపడవలదు, భయపడవలదు అని అభయం పలికాడు. యోహాను 14:27. క్రీస్తు చిత్తానికి అనుగుణంగా మనం ఎప్పుడు జీవిస్తామో అప్పుడు సుస్థిరమైన శాంతితో ప్రభువు మనలను నింపుతాడు. ఉత్థాన క్రీస్తు ఆశయాలు, ఆదేశం ప్రకారం మనం నడుచుకుంటే ఆంతరంగిక శాంతి మనలో నెలకొనటమే కాక అది దేవుని ఎడల, తోడివారి ఎడల దృఢమైన, బలమైన ప్రేమకు స్థానమవుతుంది. ఈనాటి మొదటి పఠనం అపోస్తలుల కార్యాలు గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 15, వచనాలు 1-2, 22-29 వరకు. ఈ పాఠ్యభాగం తొలి క్రైస్తవ సమాజంలో తల ఎత్తిన విభేదాలను, సమస్యలను అపోస్తలులందరూ పవిత్రాత్మ సహాయంతో పరిష్కరించిన తీరును వివరిస్తుంది. ఆ కాలంలో పిసిదియాలోని అంటియోకియా, సిరియా, సిసిలియా ప్రదేశాలలో క్రీస్తు సంఘములో చేరిన అన్యులు చాలామంది ఉన్నారు. వారు సోదర ప్రేమతోనూ క్రీస్తునందు విశ్వాసములోనూ స్థిరత్వమును కలిగి ఉన్నారు. అందువలన పౌలు, బర్నబాలు వారికి బప్తిస్మం ఇచ్చి క్రైస్తవ సంఘములో చేర్చుకున్నారు. తొలుత అంతా బాగానే ఉంది. కానీ కొద్ది కాలానికి యూదుల్లో కొందరు అంటియోకియాకు వచ్చి అన్యులు కూడా యూదుల్లాగానే సున్నతిని పొందవలసిందే, లేకుంటే వారిని యూదులతో పాటు కలవనివ్వకూడదని బోధించారు. ఈ బోధకులు అపోస్తలులు కాదు, లేక వారు పంపిన ప్రతినిధులు కూడా కాదు. కావున క్రైస్తవ సంఘములో విభేదాలు, చీలికలు, ఘర్షణలు మొదలయ్యాయి. అది చిలికి పెద్ద సమస్యగా మారింది. క్రీస్తు ఉన్నప్పుడు ఈ సమస్య పొడచూపలేదు. అందువలన ఈ విషయంలో క్రీస్తు మనస్తత్వం ఏమిటో చెప్పటానికి సాధ్యపడలేదు. అందువలన అంటియోకియా సంఘం పౌలును, బర్నబాను యెరూషలేమునకు పంపింది. అన్యులు
యూదుల పూర్వాచారాలన్నిటినీ పాటించవలసిందేనా? యూదేతరులు బప్తిస్మం పొంది క్రీస్తు భక్తులుగా రూపొందాలంటే సున్నతి సంప్రదాయాన్ని అనుసరించవలసిందేనా అనే ప్రశ్నలకు తగిన సమాధానం కనుగొనడానికి వారు యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ విశ్వాసులతోనూ పెద్దలతోనూ అపోస్తలుల బృందముతోనూ మహాసభ జరిగింది. ఆ సభలో చాలా తర్జన భర్జనలు తీవ్రంగానే జరిగాయి. ఎవరి ఉద్దేశాన్ని వారు నిష్పక్షపాతంగా వెల్లడించారు. పౌలు కూడా సుదీర్ఘంగా ప్రసంగించి వాదించాడు. అన్నీ వినిన తరువాత విశ్వశ్రీసభలో ప్రధానాధిపత్యాన్ని పొందిన పేతురు గారి అధికారిక నిర్ణయం ప్రకారం మహాసభ తరపున అపోస్తలులు ఒక విశ్వలేఖను విడుదల చేశారు. దానిలో వారిట్లు పేర్కొన్నారు: ఆంటియోకియా, సిరియా, సిసియాలలో నివసించుచున్న అన్యులగు సోదరులము అపోస్తలులము పెద్దలము అయిన మేము మీకు శుభాకాంక్షలు పంపుచున్నాము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మోషే చట్ట ప్రకారము సున్నతి పొందనిచో మీకు రక్షణం లేదని మీకు బోధించారట. అందువలన మీ మధ్య అల్లకల్లోల వాతావరణం ఏర్పడిందని ఆలకించాం. అయితే అసలు విషయం ఇది: అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది కనుక విగ్రహములకు అర్పించిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా నుండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగునుగా కానీ వ్రాసి పౌలు బర్నబాలతో పాటు యోదాను సిలాసును అన్యుల వద్దకు పంపారు. ఈ రాయబారులు ఆ సందేశమును అన్యులకు వినిపించి వారిని శాంతింపచేశారు. ఈ లేఖలో అతి ముఖ్యమైన అంశం పవిత్రాత్మకును మాకును తోచినది అనే వాక్యం. అపోస్తలుల కార్యాలు 15:28. విశ్వ స్త్రీ సభను నడిపించేవారు వట్టి మానవ ప్రతినిధులు మాత్రమే కాదు, వారందరికీ సత్యమును ఎరింగించి దివ్య జ్ఞానముతో వేద సత్యాలను ప్రకటించడానికి పవిత్రాత్మ వారితో ఉంటాడు. వేద సత్యాలు బోధించటములో పేతురు గారికి దివ్య జ్ఞాన వరం ఉందనే విషయమును యేసుక్రీస్తే స్వయంగా ప్రకటించిన విషయం మనకు తెలిసినదే కదా. ఈ దివ్య జ్ఞానముతోనే విశ్వ స్త్రీసభ మహాసభలు నిర్వహించి అనేక వేద సత్యాలను లోకవిదితం చేసింది. దానిలో మరియమాతను గూర్చిన అంశాలు కూడా ఉన్నాయి. మరియమాత నిత్యకన్యయని, ఆమె దేవమాతయని, ఆమెది నిష్కళంక జన్మమని, ఆమె దేహాత్మలతో ఉత్థాపితము అయినదని తల్లి శ్రీసభ పవిత్రాత్మ వసగిన దివ్య జ్ఞానముతో ప్రకటించింది. ఈ పవిత్రాత్మ సహకారంతోనే సత్యాసత్య విచక్షణంతో విశ్వ శ్రీసభ తన తప్పులను కూడా సవరించుకుంటూ ఉంటుంది. కనుకనే లతీను భాషలో ఎక్లేసియా సెంపెర్ రిఫార్మాందా ఎస్త్ అనే ప్రయోగం వాడుకలోకి వచ్చినది. శ్రీసభ తనను తాను సదా సంస్కరించుకుంటూ పునర్నవీకరించుకుంటూ ఉంటుంది అని దీని భావం. అదే రీతిగా మనలో అంతర్నివాసం ఉండే పవిత్రాత్మ సహాయంతో మనలను మనం మన దోషాల నుండి సరిదిద్దుకుంటూ ఆత్మ నడిపింపుతో ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు చేసిన బోధల పరమార్థాన్ని మనం గ్రహించగలం. యోహాను 14:26. తద్వారా ఉత్థాన క్రీస్తు ప్రసాదించు శాంతి ఒక్కొక్కని అంతరంగములోనే కాక క్రైస్తవ సంఘపు అంతరాత్మలో కూడా నెలకొంటుంది. కావున క్రీస్తు ప్రభుని వెలుగులో పయనించాలన్నా, పరమపిత దయచేయు శాంతిని అనుభవించాలన్నా మన హృదయాలను ఆ ప్రభువునకు తెరచి ఉంచవలసిందే. 2వ పఠనం దర్శన గ్రంథము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 21
వచనాలు 10 నుండి 14 వరకు, 22 నుంచి 26 వరకు. ఈ పట్టణంలో దార్శనికుడు ఒక నూతన నగరమును చూచాడు. ఆ నగరం అమూల్యమగు రత్నము వలెను, సూర్యకాంత మణి వలెను, స్ఫటికము వలెను స్వచ్ఛముగా ప్రకాశిస్తూ ఉండటం చూచి విస్తుపోయాడు. ఈ నూతన నగరం నూతన యెరూషలేమే. అదే మన మోక్ష నివాసం. నూతన నిబంధనములో ఇది విశ్వ శ్రీసభయే. ఈ సభ 12 అపోస్తలులనెడు 12 పునాది శిలలపై నిర్మితమైంది. ఈ క్రీస్తు సమాజం స్వర్గ మహిమతో ప్రకాశిస్తున్నట్లు యోహాను చూచాడు. అనగా ఈ స్వర్గ మహిమ మనందరి కొరకు సిద్ధపరుపబడి ఉన్నది. ఇప్పటి శ్రీసభయే రేపటి మన స్వర్గంగా ఉంటుంది. ఈ మోక్ష నివాసం కొరకు మనలను మనం సంసిద్ధపరచుకుంటూ ఉన్నాం. ఈ నివాసంలో మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి నిండు ప్రేమతో జీవిస్తాం. కనుకనే యోహాను ఈ నూతన నగరములో కలుషితమైనది ఏదియును ప్రవేశింపదు, దోషములనర్చువారు అసత్యవాదులు అందు ప్రవేశింపజాలరు, దేవుని గొర్రెపిల్ల అయిన ఉత్థాన క్రీస్తు యొక్క జీవ గ్రంథములో పేర్లు ఉన్నవారు మాత్రమే ఆ నిత్య జీవన జ్యోతి అయిన ఆ నగరములో ప్రవేశింతురు అని యోహాను పేర్కొన్నాడు. ఈ రీతిగా మన జీవితాలు నిత్య జీవితము కొరకు ఉద్దేశింపబడినవనే సత్యం సుస్పష్టం చేయబడింది. ఉత్థాన క్రీస్తు సందేశమును సవినయముగా ఆలకిస్తూ పవిత్రాత్మను వరముగా పొందిన మా శ్రోతలను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా దీవించి కాచి కాపాడునుగాక. ఈనాటి మాట ఇది. క్రీస్తు మీది ప్రేమతో జీవింపుము, దేవుడు నీలో సదా నివాసముండును.